లాస్ట్ క్లాస్లో మనం మెజర్మెంట్కి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. అలానే దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం. ఈ వీడియోలో మనం డైమెన్షన్స్కి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేద్దాం. అలానే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను గతంలో పెట్టిన వీడియోస్ కానీ మీరు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, వాటిని కూడా వాచ్ చేయండి. మీరు వాచ్ చేస్తున్నప్పుడు ఏ క్షణంలోనైనా నేను పెట్టిన ఎఫర్ట్స్ అనేవి మీకు వర్త్ఫుల్ అనిపిస్తే, మీకు ఓకే అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల అందరికంటే ముందు నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియోస్ అనేవి మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా డైమెన్షన్స్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఎస్, డైమెన్షన్స్. ఇక డైమెన్షన్స్కి సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ద పవర్స్ టు విచ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ మస్ట్ బి రైజ్డ్ టు రిప్రజెంట్ ద గివెన్ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క పవర్స్ని చేంజ్ చేయడం వల్ల మనకి ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్స్ని డిరైవ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ డెన్సిటీ జనరల్ ఫార్మ్లో మన అందరికి తెలిసిందే మాస్ పర్ వాల్యూమ్. ఇక్కడ మాస్ని మనం డైమెన్షన్ ఎలా రాసుకుంటామంటే, అంటే లెటర్స్లో ఎం అని రాస్తాం డైమెన్షన్ ఫార్ములాలో. వాల్యూమ్కి సంబంధించి మనకు ఫార్ములా ఏంటి ఇక్కడ రాస్తున్నాం చూడండి. వాల్యూమ్కి సంబంధించి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. మీరు లెంత్ బ్రెడ్త్ హైట్ చూసినట్టయితే మూడు కూడా డిస్టెన్స్ లెంత్కి సంబంధించిందే. సో మనం ఏం రాసుకుంటామంటే ఎల్ ఇంటూ ఎల్ అని రాసుకుంటాం. మనకేమొస్తుంది అప్పుడు L³ వస్తుంది. సో ఇది డైమెన్షన్ ఫార్ములా ఫర్ వాల్యూమ్ అని. సో M/L³ అని రాస్తాం. ఇప్పుడు L³ అనేది మనకి డినామినేటర్లో ఉంది. దాని పైకి తీసుకొని వచ్చామనుకోండి M × L⁻³ అవుతుంది. ఇక్కడ M పవర్ మనం ఎంత తీసుకుంటామంటే 1. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి డెన్సిటీకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా మనకు వచ్చింది. ఏమొచ్చింది? M⁻1 L⁻³ అని వచ్చింది. ఇక్కడ మనకి L⁻³ అలానే M⁻1 అని ఉంది కదా, వీటిని 1 and -3 ఇక్కడ రాసినాం చూడండి. 1 and -3 దీన్ని ఏమని చెప్తామంటే డైమెన్షన్స్ అని చెప్తాం. వీటిని ఏంటని చెప్తామంటే డైమెన్షన్స్ అని చెప్తాం. 1 అనేది మాస్కి సంబంధించిన డైమెన్షన్, ఇక్కడ -3 అనేది లెంగ్త్కి సంబంధించిన డైమెన్షన్ ఇక్కడ. సో డెన్సిటీ ఈక్వల్స్ టు M⁻1 L⁻³ ఇక్కడ మన కండిషన్ ఏంటంటే ఇప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టుకోవాలి డైమెన్షన్ ఫార్ములాని. మరొకసారి చూడండి ఇదే ఫార్ములా. డెన్సిటీ ఈక్వల్స్ టు మనకు వచ్చిన డైమెన్షన్ ఫార్ములా ఏంటి? M⁻1 L⁻³ ఇప్పుడు 1 - 3ని ఏంటని చెప్పుకున్నాం? 1 - 3ని ఏంటని చెప్పుకున్నాం? డైమెన్షన్స్ అని చెప్పాం. డెన్సిటీకి సంబంధించిన డైమెన్షన్స్ అని చెప్పాం. అలానే ఈ టోటల్ స్క్వేర్ బ్రాకెట్స్తో కలిపి ఇది ఉంది కదా, దీన్ని M⁻1 L⁻³ దీన్ని ఏంటని చెప్తామంటే డైమెన్షనల్ ఫార్ములా అని చెప్తాం. దీన్ని ఏమని చెప్తామంటే డైమెన్షనల్ ఫార్ములా అని చెప్తాం. అలానే డెన్సిటీతో కలుపుకొని డెన్సిటీ ఈక్వల్స్ టు M⁻1 L⁻³ అని ఉంది కదా, దీని మొత్తాన్ని ఏంటని చెప్తామంటే డైమెన్షనల్ ఈక్వేషన్ అని చెప్తాం. క్లియర్? సో మనం ఇక్కడ పవర్స్ని ఏంటని చెప్పుకుంటామంటే డైమెన్షన్స్ అని. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఏంటని చెప్తామంటే డైమెన్షన్ ఫార్ములా అని. టోటల్ని ఏంటని చెప్తామంటే మొత్తాన్ని ఏంటని చెప్తామంటే డైమెన్షనల్ ఈక్వేషన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్, ఫర్ కన్వీనియన్స్
The fundamental quantities are represented by one letter symbols. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే మనకి 7 ఉన్నాయి. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే 7 ఉన్నాయి మనకి ఇక్కడ. అవి ఏంటంటే ఒకసారి మాస్, లెంగ్త్, టైం, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, లైట్ ఇంటెన్సిటీ, amount of substance. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి డైమెన్షన్ ఫార్ములాస్ ఉంటాయి. మనం ఒక సింగిల్ లెటర్ వాడతాం, 1 లెటర్ సింబల్స్ వాడతాం. దానికి సంబంధించి మీరు చూసినట్టయితే ఇక్కడ మాస్క్ అయితే క్యాపిటల్ M అని రాస్తాం, స్క్వేర్ బ్రాకెట్ పెట్టుకుంటాం. అలానే లెంత్కి సంబంధించి క్యాపిటల్ L అని రాస్తాం, డైమెన్షన్ ఫార్ములా. టైంకి సంబంధించి మీరు ఫస్ట్ లెటర్స్ చూడండి, ఇక్కడ క్యాపిటల్ M, క్యాపిటల్ L, క్యాపిటల్ T అవే రాస్తున్నాం మనం. మాస్, లెంత్, టైం అని. సో మాస్కి అయితే M అని, లెంత్కి అయితే క్యాపిటల్ L అని, టైంకి అయితే క్యాపిటల్ T అని రాస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించి మనం క్యాపిటల్ I అయినా లేదా క్యాపిటల్ E అయినా రాసుకుంటాం. డైమెన్షన్ ఫార్ములా క్యాపిటల్ I కానీ క్యాపిటల్ A కానీ. అదే టెంపరేచర్కి సంబంధించి ఏంటి రాస్తామంటే మనం క్యాపిటల్ K రాసుకుంటాం, కెల్విన్కి సంబంధించి క్యాపిటల్ K. అదే ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ మనం చూసుకున్నట్టయితే CD, క్యాండిల్ అని రాస్తాం. ఇక్కడ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే MOL అని రాస్తాం, మోల్ అని. ఇవి ఫండమెంటల్ క్వాంటిటీస్కి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాస్. ఈ 7 ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మాస్కి అయితే క్యాపిటల్ M అని, లెంత్కి అయితే L అని, టైంకి అయితే T అని. ఈ 3 గుర్తుంటాయి. ఇక్కడ మనకు ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంటు, టెంపరేచరు, లైట్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. క్లియర్? ఓకే. నౌ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. మనం డైమెన్షన్ ఫార్ములా రాసేటప్పుడు కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి, కొన్ని స్పెషల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి మనకి. ఆ స్పెషల్ కాన్స్టెంట్స్ మనకని చూసుకున్నట్టయితే ఎనీ నెంబర్కి నో డైమెన్షనల్ ఫార్ములా, అంటే నెంబర్కి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 5 ఇచ్చాను, ఇది నెంబర్. ఇది 5కి ఏంటంటే డైమెన్షన్ ఫార్ములా ఉండదు, నో డైమెన్షన్. అలానే కొన్ని సింబల్స్ ఉంటాయి మనకి. పై తీసుకున్నాను, దీని వాల్యూ ఎంత అంటే మనకి 22/7, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 3.14 ఇలానే రాసుకోవచ్చు. ఇది కూడా నెంబరే, సో దీనికి కూడా డైమెన్షన్స్ అనేవి ఉండవు. వీటితో పాటు మనకి ఎక్స్పోనెన్షియల్స్, ఫర్ ఎగ్జాంపుల్ e⁻x అని రాశాను. దీనికి కూడా ఏంటంటే డైమెన్షన్ ఫార్ములాస్ ఉండవు, నో డైమెన్షన్స్. అలాగే లాగరిథమిక్ ఫంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ log x, దీనికి కూడా నో డైమెన్షన్ ఫార్ములాస్ ఉండవు. నెక్స్ట్ మరికొన్ని ఇంపార్టెంట్ కాన్స్టెంట్స్ ఉన్నాయి మనకి. అవి ఏంటంటే ట్రిగ్నోమెట్రీకి సంబంధించి, అంటే సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, సీకెంట్ తీటా, కొసీకెంట్ తీటా, కాట్ తీటా. వీటికి సంబంధించి మనకి నో డైమెన్షన్స్ అనమాట. వీటికి డైమెన్షన్స్ ఫార్ములాస్ ఉండవు. సైన్ తీటా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి నో డైమెన్షనల్ ఫార్ములాస్, నో డైమెన్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, మనకి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ కాన్స్టెంట్స్కి మనకి డైమెన్షన్స్ ఫార్ములాస్ ఉండవు అంటే నెంబర్కి డైమెన్షన్ ఫార్ములా ఉండదు, ఎక్స్పోనెన్షియల్స్కి డైమెన్షన్ ఫార్ములాస్ ఉండవు, అలానే log x లాగరిథమిక్ ఫంక్షన్స్కి డైమెన్షన్ ఫార్ములాస్ ఉండవు.
అలానే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా నో డైమెన్షన్స్, డైమెన్షన్ ఫార్ములాస్ అనేవి ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం డైమెన్షన్స్ అంటే ఏంటి, డైమెన్షన్ ఫార్ములాని ఎలా రాసుకోవాలి, అసలు డైమెన్షన్ పవర్స్ని ఏంటని చెప్తాం. నెక్స్ట్ డైమెన్షన్ ఈక్వేషన్ అంటే ఏంటి, వీటన్నిటిని డిస్కస్ చేసుకున్నాం. కొన్ని స్పెషల్ కాన్స్టెంట్స్కి మనకి డైమెన్షన్ ఫార్ములాస్ ఉండవని కూడా తెలుసుకున్నాం ఇక్కడ. సరే, ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములాని రాయాలనుకోండి, మనం డిరైవ్ చేయాలనుకుంటే మనకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది దానికి సంబంధించిన జనరల్ ఫార్ములా. ఏ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా అయినా సరే మనం డిరైవ్ చేయాలనుకుంటే మనం డైమెన్షన్ ఫార్ములాని మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు, మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ క్వాంటిటీకి సంబంధించిన జనరల్ ఫార్ములా. అన్ని డైమెన్షన్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టం, మనకు కాన్సెప్ట్ తెలిసిందనుకోండి ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన ఫార్ములా కూడా మనకు ఈజీగా గుర్తుంటుంది. నేను చెప్తుంది జనరల్ ఫార్ములాకి సంబంధించి. సో ఒకసారి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ తీసుకున్నాను. ఫోర్స్ తీసుకుంటే ఏంటని రాస్తాం, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని రాసుకుంటాం. మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని రాసుకుంటాం. సో మనకి ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా డిరైవ్ చేయాలి. మాస్ అని రాసాం, దీన్ని యాస్టీస్గా తీసుకుంటున్నాను. ముందు అన్నింటినీ ఫండమెంటల్ క్వాంటిటీస్లోనికి మార్చుకుందాం. ఫైనల్లో ఫండమెంటల్ క్వాంటిటీకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. యాక్సలరేషన్కి సంబంధించి ఏంటని రాసుకోవాలి మనం, వెలాసిటీ బై టైం అని రాసుకుంటాం. ఇక్కడ వెలాసిటీ కూడా డెరైవ్డ్ క్వాంటిటీనే. సో మళ్ళీ వెలాసిటీని ఎలా మార్చుకుంటామంటే మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఆల్రెడీ డినామినేటర్లో టైం ఉంది, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, మళ్ళీ డినామినేటర్లో టైం ఉంది. టైం ఇంటూ టైం మనకి ఏమవుతుందంటే టైం స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మాస్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లెంగ్త్. సో లెంగ్త్ అనేది కూడా మనకి ఫండమెంటల్ క్వాంటిటీ, టైం అనేది కూడా ఫండమెంటల్ క్వాంటిటీ. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మాస్ని ఎలా రాసుకుంటామంటే క్యాపిటల్ M, లెంగ్త్కి సంబంధించి ఎలా రాసుకుంటామంటే క్యాపిటల్ L, లెంగ్త్కి సంబంధించి క్యాపిటల్ L, టైంకి సంబంధించి ఎలా రాసుకుంటామంటే క్యాపిటల్ T. జస్ట్ ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకి M ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో L, డినామినేటర్ టైం స్క్వేర్లో T స్క్వేర్ అని రాసుకుంటాం. ఇది సింప్లిఫై చేస్తే మనకి MLT పవర్ -2 అని వస్తుంది. సో M పవర్ 1 L పవర్ 1 వస్తుంది. ఇటువైపు మనం చూసుకున్నట్టయితే ఏ క్వాంటిటీ, ఇది ఫోర్స్కి సంబంధించి. ఇప్పుడు మీరు చూడండి డైమెన్షన్స్, ఫోర్స్కి సంబంధించిన డైమెన్షన్స్ ఏంటి అంటే 1 1 -2. ఎప్పుడు కూడా ఇదే ఆర్డర్లో రాసుకుంటాం. ఎంఎల్టీ ఆర్డర్లో రాసుకుంటుంటాం. తర్వాత ఏవైనా మిగతా ఫండమెంటల్ క్వాంటిటీకి సంబంధించిన ఏవైనా క్వాంటిటీస్ వస్తే దీని పక్కన రాసుకుంటాం. సో ఇప్పుడు 1 1 -2 అని రాసానంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ నెంబర్ అనేది మాస్కి సంబంధించి, సెకండ్ నెంబర్ అనేది లెంగ్త్కి సంబంధించి, థర్డ్ నెంబర్ అనేది టైంకి సంబంధించి డైమెన్షన్స్లో. డైమెన్షన్ ఫార్ములా ఏంటి మనకు వచ్చింది. ఇప్పుడు డైమెన్షన్ ఫార్ములా కానీ చూసుకున్నట్టయితే మనం ఏం డెరైవ్ చేసాం, రైట్ హ్యాండ్ సైడ్ MLT పవర్ -2, ఇది డైమెన్షన్ ఫార్ములా అవుతుంది. ఈ టోటల్ ఫోర్స్ ఈక్వల్స్ టు డైమెన్షన్ ఫార్ములా ఉంది కదా, దీన్నే మనం ఏంటని చెప్పామంటే డైమెన్షనల్ ఈక్వేషన్ అని చెప్పుకుంటాం. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ ఇవ్వడం జరిగింది, ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్. ఆల్రెడీ మనం ఒక ఫోర్స్కి సంబంధించి డెరైవ్ చేసాం, డెన్సిటీకి సంబంధించి కూడా డెరైవ్ చేసాం. ఇక్కడ డెన్సిటీకి సంబంధించింది కూడా డెరైవ్ చేసాం, అలానే ఫోర్స్కి సంబంధించింది కూడా డెరైవ్ చేసాం. ఆ రెండింటిని డెరైవ్ చేయట్లేదు ఇక్కడ, మిగతా వాటిని చూద్దాం. బీకి సంబంధించి బి అనేది ఏంటి ఇచ్చాడు, ఇక్కడ మనకి వెలాసిటీ ఇచ్చాడు. వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా డెరైవ్ చేద్దాం. మీకు ఏం చెప్పాను, వెలాసిటీకి సంబంధించి జనరల్ ఫార్ములా అనేది మనకి ఐడియా ఉండాలి. ఒకసారి కామెంట్ చేయండి, మీరు
వెలాసిటీకి సంబంధించిన ఫార్ములా ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి. ఏంటంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే లెంగ్త్ పర్ టైం అని. సో మనం ఏంటని రాసుకోవచ్చు, L/T అని రాసుకోవచ్చు. మనకేమొస్తుంది అప్పుడు LT పవర్ -1. LT పవర్ -1 అనేది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వెలాసిటీ. క్లియర్? ఇక నెక్స్ట్ చూద్దాం. మూడవది యాక్సలరేషన్. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, యాక్సలరేషన్ ఇచ్చాడు. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై టైం. వెలాసిటీ బై టైం. ఈ జనరల్ ఫార్ములాస్ మనకు ఐడియా ఉండాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ వెలాసిటీకి మనం డెరైవ్ చేస్తాం LT పవర్ -1 అనేది. అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాను LT పవర్ -1. లేదంటే మళ్ళీ అన్ని ఫండమెంటల్ క్వాంటిటీస్లోనికి మార్చుకొని ఫైనల్గా ఆ ఫండమెంటల్ క్వాంటిటీకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాస్ రాసి డెరైవ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ వెలాసిటీకి పైన ఉన్న బి ఆప్షన్లో మనం డెరైవ్ చేసాం కాబట్టి బి క్వశ్చన్ అనేది. సో డైరెక్ట్గా నేను తీసుకుంటున్నాను ఇక్కడ LT పవర్ -1 బై టైంకి ఎంత అంటే T. సో ఇది +1 పైకి తీసుకుని వెళ్తే -1 అవుతుంది. LT పవర్ -2 మీకు ఏమొస్తుందంటే LT పవర్ -2 అనేది యాక్సలరేషన్కి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా అవుతుంది. ఇక డి క్వశ్చన్ చూసినట్టయితే మూమెంటం అడిగాడు మనకి. మూమెంటం. సో జనరల్ ఫార్ములా ఏంటి మూమెంటంకి, కామెంట్ చేయండి. జనరల్ ఫార్ములా ఏంటి మూమెంటంకి, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఆల్రెడీ వెలాసిటీని డిరైవ్ చేస్తాం మనం. దీన్ని ఎలా రాసుకుంటామంటే నోటేషన్ P = mv. అందరికి తెలిసి ఉంటుంది P = mv, మాస్ ఇంటూ వెలాసిటీ అని. సో మాస్కి ఏంటి రాసుకుంటామంటే M. ఆల్రెడీ వెలాసిటీ డిరైవ్ చేసాం కాబట్టి LT పవర్ -1 అని రాసుకుంటాం. LT పవర్ -1 అని రాసుకుంటాం. నెక్స్ట్ ఫోర్స్ ఆల్రెడీ మనం డిరైవ్ చేస్తాం. వర్క్ ఆర్ ఎనర్జీ అన్నాడు, ఇక్కడ ఇవ్వడం జరిగింది వర్క్ ఆర్ ఎనర్జీ అని. ఈ రెండింటికి డైమెన్షన్ ఫార్ములా ఒక్కటే, ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు యూనిట్స్ ఏంటంటే జూల్. యూనిట్స్ ఏంటంటే జూల్. సో డైమెన్షన్ ఫార్ములా కూడా సేమ్ అవుతుంది. సో మనకు తెలిసి ఇక్కడ Fకి సంబంధించి వర్క్ తీసుకుంటున్నాను. వర్క్ ఈక్వల్స్ టు మనకి ఏం తెలుసు, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ప్రీవియస్ క్వశ్చన్లో మనం మీరు ఇక్కడ చూసినట్టయితే ఫోర్స్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములాను డిరైవ్ చేసాం. ఏమొచ్చింది మనకి MLT పవర్ -2 అని వచ్చింది. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. MLT పవర్ -2 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లెంగ్త్. సో L అని రాసుకుంటే మనకి ఏమొస్తుంది ML² T పవర్ -2. ఇది వర్క్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా. ఇది దేనికి ఈక్వల్ అయిపోతుంది, మళ్ళీ ఎనర్జీకి కూడా ఈక్వల్ అయిపోతుంది. ఎనర్జీకి కూడా ఈక్వల్ అయిపోతుంది. మీరు ఎనర్జీ అంటే నాట్ ఓన్లీ దిస్ ఎనర్జీ వీ కెన్ ఏబుల్ టు రైట్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఆల్సో పొటెన్షియల్ ఎనర్జీ. మీకు డౌట్ ఉంటే ఈ రెండు కూడా ఒకసారి చూద్దాం. ఈ రెండింటికి సంబంధించి ఎనర్జీకి సంబంధించి కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే ½ mv². పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే mgh అని. ఇప్పుడు ½ mvస్కే తీసుకున్నాం, మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్ అని. ఇక్కడ ½ అనేది నెంబర్కి డైమెన్షన్ ఫార్ములా ఉండదు కాబట్టి మాస్కి సంబంధించి చూసినట్టయితే m అని రాసుకుంటాం. వెలాసిటీకి మనకి ఏమొచ్చింది LT పవర్ -1 హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో మనం ఏంటని రాయొచ్చు దీన్ని ML² T పవర్ -2. సో కైనెటిక్ ఎనర్జీకి ఏమొచ్చింది ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా సేమ్ ML² T పవర్ -2. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ M అనేది మాస్కి ఏంటంటే M. ఇక్కడ G అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎర్త్కి సంబంధించిన యాక్సలరేషన్. ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్సలరేషన్ కాబట్టి మనకి డైమెన్షన్ ఫార్ములా ఏంటని రాసుకుంటామంటే LT పవర్ -2 ఇంటూ హైట్ ఉంది, హైట్ ఈజ్ నథింగ్ బట్ లెంత్. మనం ఏంటని రాసుకోవాలి ఇప్పుడు ML² T పవర్ -2.
ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. చూడండి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి, పొటెన్షియల్ ఎనర్జీకి, అలానే ఎనర్జీకి, ఇంకోటి ఏంటంటే వర్క్ డన్కి, అన్నిటికీ ఒకటే డైమెన్షన్ ఫార్ములా. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కైనెటిక్ ఎనర్జీకి, పొటెన్షియల్ ఎనర్జీకి, వర్క్ డన్కి అన్నిటికీ ఒకటే డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇటువైపు రాస్తున్నాను చూడండి. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 డైమెన్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫోర్స్కి సంబంధించి, రెండవది ఏంటంటే వర్క్ లేదా ఎనర్జీకి సంబంధించి. ఫోర్స్కి ఏంటి డైమెన్షన్ ఫార్ములా మనకి ఎంఎల్ టీ పవర్ -2. ఎనర్జీకి లేదా వర్క్ డన్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఎందుకంటే మనం వేరే దగ్గర దీన్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఫోర్స్కి ఎనర్జీకి డెరైవ్ చేసుకుని దాన్ని సబ్స్టిట్యూట్ చేయడం అదంతా లెంగ్తీ ప్రాసెస్. సో మీరు ఏం చేస్తారంటే ఫోర్స్కి సంబంధించి, వర్క్ డన్ లేదా ఎనర్జీకి సంబంధించి డైమెన్షన్ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. దీన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ కంప్లీట్ అయ్యింది, జీ చూద్దాం. జీ అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ జీ ఆప్షన్ అనేది దేనికి సంబంధించింది? పవర్కి సంబంధించింది. సో పవర్ ఫార్ములా ఏంటి మనకి? పవర్ ఈక్వల్స్ టు మనం 2 రకాలుగా రాసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వర్క్ డన్ బై టైం అని రాసుకోవచ్చు, సెకండ్ది ఎనర్జీ పర్ టైం అని కూడా రాసుకోవచ్చు. ఇవి జనరల్ ఫార్ములాస్. ఇవి గుర్తుంటేనే మనం డైమెన్షన్ ఫార్ములాస్ని డెరైవ్ చేయగలం. డైరెక్ట్గా మగప్ చేయడం అంటే కష్టం. సో ఎనర్జీ పర్ టైం అని అర్థం. ఇక్కడ మీకు చూడండి ఒకసారి, ఇక్కడ వర్క్ డన్, ఫోర్సు, ఎనర్జీకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఇప్పుడు మనం పవర్ డైమెన్షన్ ఫార్ములాని డెరైవ్ చేసేటప్పుడు డైరెక్ట్ వర్క్ డన్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. టైంకి సంబంధించి ఏంటి? టీ. సో టీ పవర్ 1 డినామినేటర్లో పైకి తీసుకెళ్తే న్యూమరేటర్కి ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3 అవుతుంది. సో పవర్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా ఏంటంటే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -3. ఎం పవర్ 1 ఇక్కడ 1, 2, -3 వీటిని ఏంటని చెప్తాం? 1, 2, -3ని డైమెన్షన్స్ అని చెప్పుకుంటాం. వీటిని ఏంటని చెప్పుకుంటాం అంటే డైమెన్షన్స్ అని చెప్పుకుంటాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రెషర్. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటంటే ప్రెషర్. ఇక్కడ ప్రెషర్ చూద్దాం. ప్రెషర్కి సంబంధించి జనరల్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ పర్ ఏరియా. సో ఫోర్స్కి ఆల్రెడీ డైమెన్షన్ ఫార్ములా మనం డెరైవ్ చేసాం, ఎంఎల్ టీ పవర్ -2 అని. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని. సో దానికి ఎల్ ఇంటూ బి అని. సో రెండు కూడా డిస్ప్లేస్మెంట్ లెంత్కి సంబంధించినవే. సో లెంగ్త్ అంటే ఏంటని రాసుకుంటాం? ఎల్ స్క్వేర్ అని. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది? ఒక 1 ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్లో 1 ఎల్ ఉంది. సో దీన్ని పైకి తీసుకొని వస్తే ఎల్ ఇన్వర్స్ టీ పవర్ -2. సో ఎం పవర్ 1 ఎల్ ఇన్వర్స్ టీ పవర్ -2 అనేది ఏంటవుతుందంటే ప్రెషర్కి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డైమెన్షన్ ఫార్ములా ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్. ఇక్కడ మనకి 4 క్వాంటిటీస్ ఇవ్వడం జరిగింది. సర్ఫేస్ టెన్షన్, యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్, ఇంపల్స్ అండ్ టార్క్. ఫస్ట్ వన్ సర్ఫేస్ టెన్షన్ చూద్దాం. ఇక్కడ సర్ఫేస్ టెన్షన్కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ పర్ లెంగ్త్. సో ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ఎంఎల్ టీ పవర్ -2 బై లెంగ్త్. ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? ఎంటీ పవర్ -2 అనేది డైమెన్షన్ ఫార్ములా అవుతుంది. క్లియర్? సెకండ్ వన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, జీకి డైమెన్షన్ ఫార్ములా డెరైవ్ చేయాలి. దీనికి సంబంధించి గ్రావిటేషన్ చాప్టర్లో ఒక ఫార్ములా ఉంటుంది, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని. ఆ ఫార్ములా ఏంటంటే గ్రావిటేషన్ చాప్టర్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం, అంతవరకు గుర్తుపెట్టుకోండి. F is equal to G into m1 into m2 by r square. r square అంటే ఇక్కడ డిస్టెన్స్ స్క్వేర్ అని. m1 m2 అనేవి ఏంటంటే మాసెస్కి సంబంధించి. ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములాలో జీని సెపరేట్ చేసేద్దాం.
జిని సెపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫోర్స్ ఇంటూ ఆర్ స్క్వేర్ బై రెండు మాస్కి సంబంధించినవే సో ఎం స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి ఎంఎల్ టీ పవర్ -2 డిస్టెన్స్కి ఏంటి డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంగ్త్ అని సో ఎల్ స్క్వేర్ బై ఇక్కడ మాస్ స్క్వేర్ ఉంది మాస్ అంటే ఎం స్క్వేర్ అండి. సో 1m క్యాన్సిల్ అయిపోతుంది మనకి డినామినేటర్లో ఒక m ఉంది సో పైకి తీసుకెళ్తే m ఇన్వర్స్ ఇక్కడ 1l పవర్ 1 ఉంది ఇక్కడ l స్క్వేర్ ఉంది సో మల్టిప్లై చేస్తే l క్యూబ్ టీ పవర్ -2 ఇక మిగిలిపోయింది టైం. సో డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందంటే m ఇన్వర్స్ l క్యూబ్ టీ పవర్ -2. సో మీకు ఏం చెప్తున్నానంటే డైమెన్షన్ ఫార్ములా డిరైవ్ చేయాలి అంటే మనకు తెలియాల్సింది జనరల్ ఫార్ములా. అలానే సి ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం నేను జనరల్ ఫార్ములా ఇచ్చాను మీరు ట్రై చేయండి ఒకసారి వాట్ ఈస్ ద డైమెన్షన్ ఫార్ములా హియర్. డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుందో ఒకసారి కామెంట్ చేయండి నేను ట్రై చేస్తున్నా చూడండి ఒకసారి. ఫోర్స్కి సంబంధించి ఎంఎల్ టీ పవర్ -2 టైంకి సంబంధించి టీ పవర్ 1 కాబట్టి -2 + 1 -1 అయిపోతుంది. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఎంఎల్ టీ ఇన్వర్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం లాస్ట్ వన్ టార్క్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్. మీరు ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ లెంగ్త్ ఓన్లీ. సో లెంత్కి ఏంటని రాసుకోవచ్చు ఎల్ అని. ఫోర్స్కి ఆల్రెడీ మనకు తెలుసు ఎంఎల్ టీ పవర్ -2 సో ఏమొస్తుంది మనకి ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. సో సేమ్ డైమెన్షన్ ఫార్ములా మీరు చూసుకున్నట్టయితే ఎనర్జీకి సేమ్ డైమెన్షన్ ఫార్ములా వర్క్ డన్కి సేమ్ డైమెన్షన్ ఫార్ములా టార్క్కి సేమ్ డైమెన్షన్ ఫార్ములా కైనెటిక్ ఎనర్జీకి కూడా ఎంఎల్ఎస్కి టీ పవర్ -2నే పొటెన్షియల్ ఎనర్జీకి కూడా ఎంఎల్ఎస్కి టీ పవర్ -2నే. సో ఎంఎల్ఎస్కి టీ పవర్ -2 అనేది ఎనర్జీకి వర్క్కి టార్క్కి కైనెటిక్ ఎనర్జీకి అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి అన్నిటికీ సేమ్ డైమెన్షన్ ఫార్ములా. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది ఈ చాప్టర్లో అదేంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అనేది వాట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఇక స్టేట్మెంట్ ఇచ్చాను చూడండి వెరీ సింపుల్. దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఇన్ ఏ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి సేమ్. ఓకే ఫిజికల్ ఎక్స్ప్రెషన్లో ఉన్న అన్ని టర్మ్స్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి సమానంగా ఉంటే అదే దాన్ని మనం ఏంటని చెప్తామంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్కి సంబంధించి కైనమాటిక్స్లో ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. దీని మీనింగ్ ఏంటంటే ఇదొక ఫస్ట్ టర్మ్ ఇదొక టర్మ్ ఉంది ఇక్కడ సెకండ్ టర్మ్ ఇది థర్డ్ టర్మ్ ఇది మొత్తం ఈ ఫిజికల్ ఎక్స్ప్రెషన్లో మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ 3 టర్మ్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా దాన్నే మనం ఏంటని చెప్తామంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అనేది మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్ ఉందో లేదనేది. ఇక్కడ v అనేది ఏంటంటే ఫైనల్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో మనకి ఏమొస్తుంది ఎల్టీ ఇన్వర్స్ అని ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్టీ ఇన్వర్స్ వచ్చింది. సెకండ్ టర్మ్ కూడా మనకి ఏంటి రావాలంటే ఎల్టీ ఇన్వర్సే రావాలి. థర్డ్ టర్మ్ కూడా మనకి ఏంటి రావాలంటే ఎల్టీ ఇన్వర్స్ అనే రావాలి. సో ఒకసారి చూద్దాం u అనేది ఏంటంటే ఇనీషియల్ వెలాసిటీ. సో ఇది కూడా వెలాసిటీనే. సో మనం ఏంటని రాసుకోవచ్చు ఎల్టీ ఇన్వర్స్ అని రాసుకుంటాం ప్లస్ ఇక్కడ ఇది కూడా సేమ్ అదే వచ్చింది మనకి అండ్ ఆల్ టర్మ్స్ షుడ్ బి సేమ్ అని చెప్పాం డైమెన్షన్స్. ఏటీ చూసుకుందాం. యాక్సలరేషన్కి వచ్చినప్పుడు ఏంటి ఎల్టీ పవర్ -2 ఇంటూ టైంకి సంబంధించి ఏంటి t. సో t పవర్ -2 t
టీ ఇన్వర్స్. సో ఇది కూడా మనకి ఏమొచ్చింది, ఎల్టీ ఇన్వర్స్ ఈక్వల్స్ ఎంత అంటే ఎల్టీ ఇన్వర్స్. ఇక్కడ మనం ఎల్టీ ఇన్వర్స్ ప్లస్ ఎల్టీ ఇన్వర్స్ 2LT ఇన్వర్స్ అని రాయకూడదు. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఫిజికల్ ఎక్స్ప్రెషన్స్లో అన్ని టర్మ్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములాస్ అనేవి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా. మనం డిరైవ్ చేసేటప్పుడు ఏదైనా ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి L ప్లస్ L అని వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే L అని 2L అని రాయకూడదు. అలానే L మైనస్ L అని వచ్చింది అనుకోండి, L అనే రాయాలి. దీని కూడా 0 అని రాయకూడదు. L మైనస్ L కదా 0 అని రాయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇది ఇక్కడ కూడా అదే వచ్చింది మనకి ఎల్టీ ఇన్వర్స్. యాక్చువల్ మీనింగ్ ఏం చూడండి ఒకసారి. దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ఇన్ ఏ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి సేమ్ అని. అన్ని టర్మ్స్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి అని. క్లియర్. దీన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అంటాం. ఇది మీకు అర్థమైనట్టయితే మనకి ఇంతవరకు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అంటే ఏంటి, డైమెన్షన్స్ అంటే ఏంటి, అసలు డైమెన్షన్ ఫార్ములాస్ని ఎలా డిరైవ్ చేస్తాం, వీటి కోసం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఫ్యూ న్యూమరికల్స్, ఫ్యూ క్వాంటిటీస్ సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాస్ని కూడా డిరైవ్ చేసాం. నెక్స్ట్ మనకి గతంలో అడిగిన ప్రశ్నలు చూసినట్టయితే ఆర్ఆర్బిలో గతంలో అడిగిన ప్రశ్నలు మీరు చూసినట్టయితే చూడండి. ఇది ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి 2019లో అడిగిన ప్రశ్న ఇది. The distance covered by a particle in time t is given by S is equal to AT plus BT square, where A and B are two constants. The dimension formula of B they asked. So మనం Bకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాని డెరైవ్ చేయాలి. అయితే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి చూద్దాం. మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ చూసినట్టయితే S ఈక్వల్స్ టు AT ప్లస్ BT స్క్వేర్, ఇది మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది. మనకేంటంటే ఏ అండ్ బి అనేవి ఈ రెండు ఏంటని చెప్పాడంటే కాన్స్టెంట్స్ అని చెప్పాడు. ఈ రెండు కూడా ఏంటంటే కాన్స్టెంట్స్ అని. ఈ బికి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాను మనం డెరైవ్ చేయాలి. ఈ బికి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాను మనం డెరైవ్ చేయాలి. క్లియర్. సో ఎలా డెరైవ్ చేయాలి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ అప్లై చేద్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ కానీ అప్లై చేస్తే ఇది ఒక ఫిజికల్ ఎక్స్ప్రెషన్, మనకి ఇచ్చింది ఒక ఫిజికల్ ఎక్స్ప్రెషన్. దీంట్లో ఎస్ అనేది ఏంటంటే డిస్టెన్స్, ఆల్రెడీ వాడు చెప్పింది డిస్టెన్స్ అని. అలాగే టీ అనేది ఏంటంటే టైం, ఏ అండ్ బి అనేవి ఏంటంటే కాన్స్టెంట్స్ మనకి. సో ఎస్ అనేది డిస్టెన్స్ కాబట్టి డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, ఎల్ అవుతుంది. ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఏకి డైమెన్షన్ ఫార్ములా మనకు తెలియదు, టైంకి ఏంటంటే టీ, క్యాపిటల్ టీ ప్లస్ బి అనేది ఏంటి కాన్స్టెంట్. అగైన్ టైం చూసుకున్నట్టయితే టీ చూసుకున్నట్టయితే టైం ఇక్కడ టీ స్క్వేర్ అని రాస్తాం. సో ఎల్ ఈక్వల్స్ టు ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ అని వచ్చింది. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారం ఏంటి మీనింగ్, ఇది ఈ డైమెన్షన్ ఫార్ములా అనేది ఫస్ట్ టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ టర్మ్ అనుకుంటే సెకండ్ టర్మ్ డైమెన్షన్ ఫార్ములాకి ఈక్వల్ అవ్వాలి, థర్డ్ టర్మ్ డైమెన్షన్ ఫార్ములాకి కూడా ఈక్వల్ అవ్వాలి. అంటే మూడు డైమెన్షన్ ఫార్ములాస్ కూడాను ఈక్వలే. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ని 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని చూద్దాం. ఫస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అని అంటే ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని ఈక్వల్ చేద్దాం. డైమెన్షన్ ఫార్ములా సేమ్ కాబట్టి సో మనకి ఏమొస్తుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ వస్తుంది. ఏని సెపరేట్ చేసేయండి, ఏని సెపరేట్ చేస్తే ఏమొస్తుంది, ఎల్ బై టీ. ఎల్ బై టీ ఈజ్ నథింగ్ బట్ ఎల్టీ ఇన్వర్స్ అనమాట. ఎల్టీ ఇన్వర్స్ అనేది దేనికి సంబంధించింది, వెలాసిటీకి సంబంధించింది. సో ఇక్కడ ఏ అనేది ఏంటవుతుందంటే వెలాసిటీ అవుతుంది. అలానే బీటీ స్క్వేర్ చూసుకుందాం. బీటీ స్క్వేర్ కూడా దేనికి ఈక్వల్ చేసేస్తాము, ఎల్కి ఈక్వల్ చేసేస్తాం. యాక్చువల్ క్వశ్చన్లో మనకు అడిగింది బి మాత్రమే. సో ఎల్ ఈక్వల్స్ టు బి ఇంటూ టీ స్క్వేర్ అని రాశాను. బిని సెపరేట్ చేశాను. సెపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎల్ బై టీ స్క్వేర్ అని వస్తుంది. సో ఎల్ టీ పవర్ -2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎల్ టీ పవర్ -2 అనేది దేనికి సంబంధించింది, యాక్సలరేషన్కి సంబంధించింది. మీరు ఇప్పుడు ఈ వాల్యూస్ కానీ ఒకసారి రాసినట్టయితే అంటే మనకు వెలాసిటీ యాక్సలరేషన్ కానీ ఈ ఈక్వేషన్లో రాసినట్టయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ, ఇక్కడ ఏ అనేది ఏంటి వస్తుంది వెలాసిటీ కాబట్టి యూటీ ప్లస్ ఇక్కడ బి అనేది ఏంటవుతుందంటే యాక్సలరేషన్ ఏటీ స్క్వేర్. ఇక్కడ హాఫ్ అనేది మిస్ అయ్యింది, యాక్చువల్ నెంబర్కి డైమెన్షన్ ఫార్ములా ఉండదు, సో అది మనకి ఇవ్వలేదు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇది ఒక ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ సంబంధించింది.
ఇన్ కైనమాటిక్స్లో. క్లియర్? సో ఈ క్వశ్చన్ అనేది చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మనకి ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైమెన్షన్లెస్. ఈ ప్రశ్న కూడా మనకి 2019లో అసిస్టెంట్ లోకో పైలట్లో అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైమెన్షన్లెస్ అని. సో ఆల్రెడీ మనం ఇక్కడ మీరు చూసినట్టయితే ఈజీగా వెలాసిటీకి డైమెన్షన్ ఫార్ములా ఉంది, మాస్కి డైమెన్షన్ ఫార్ములా ఉంది, ఏరియా అంటే లెంత్ ఇంటూ బెర్త్ అని, ఎల్ ఇంటూ ఎల్ అని, ఎల్ స్క్వేర్ అనేది. లేనిది దేనికి? యాంగిల్కి. ఒకసారి ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి. యాంగిల్ అంటే ఫార్ములా ఏంటని రాసుకుంటామంటే ఆర్క్ పర్ రేడియస్ అని. ఆర్క్ ఈక్వల్స్ టు రేడియస్ ఇంటూ యాంగిల్, ఇది జనరల్ ఫార్ములా. యాంగిల్కి ఏంటని రాస్తామంటే లెంత్ ఆఫ్ ఆర్క్ బై రేడియస్ అని. సో ఇది లెంతే, పైన ఉన్నది లెంగ్తే మనకి, దిగువన ఉన్నది కూడా లెంగ్తే మనకి. సో రెండు లెంగ్త్లు కాబట్టి మనకి ఎల్ బై ఎల్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతే డైమెన్షన్లెస్ అంటే M0 L0 T0 అని రాసుకోవాలి డైమెన్షన్లెస్ అంటే. సో దేనికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైమెన్షన్లెస్ అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? బి. ఆన్సర్ ఏమవుతుంది మనకి? బి అవుతుంది. పై దానిలో చూడండి ఒకసారి, బికి సంబంధించి మనకి ఏమో డిస్కస్ చేసుకోలేదు. LT పవర్ -2, LT పవర్ -2 ఎక్కడ చూడండి, LT పవర్ -2 అనేది M0, M లేదు ఇక్కడ, M0 LT పవర్ -2. ఇది చెప్పడం మర్చిపోయాను, ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ. రెండోది L² T పవర్ మైనస్ ఉంది, ఇది కాదు. LT పవర్ మైనస్ ఉంది, ఇది కాదు. మనకి బి అడిగాడు కాబట్టి LT పవర్ -2 ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డైమెన్షన్ ఫార్ములా ఫర్ ఫోర్స్. చెప్పాను కదా ఆల్రెడీ, ఫోర్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి, అలానే ఎనర్జీకి వర్క్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫోర్స్కి డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది మనకి? MLT పవర్ -2. మీకు గుర్తు రాకపోతే జనరల్ ఫార్ములా తీసుకొని ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, క్యాపిటల్ M, యాక్సలరేషన్కి LT పవర్ -2. సో మనకు సేమ్ MLT పవర్ -2 అని వస్తుంది. ఈ ప్రశ్న కూడా మనకి 2019లో అసిస్టెంట్ లోకో పైలట్లో అడగడం జరిగింది. సో ఆన్సర్ ఎక్కడ చూడండి, MLT పవర్ -2, ML. ఆప్షన్ బి అవుతుంది, ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ రిప్రజెంట్ స్ట్రెస్ అన్నాడు. అంటే 4 ఒకటి స్ట్రెస్ని ఇండికేట్ చేస్తుందని చెప్పాడు. ఫస్ట్ మనకి స్ట్రెస్కి సంబంధించి ఫార్ములా తెలియాలి, ఫోర్స్ పర్ ఏరియా. ఓకేనా? ఫోర్స్ పర్ ఏరియా అంటే డైమెన్షన్ ఫార్ములా ఒకసారి చూద్దాం. MLT పవర్ -2 బై L², LL క్యాన్సిల్ చేస్తే మనకి ML ఇన్వర్స్ T పవర్ -2 వస్తుంది. ఇది స్ట్రెస్కి సంబంధించి. ఇప్పుడు అదేవిధంగా 1 by 1 ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాం. ఫోర్స్ పర్ లెంత్ ఉంది. సో ఏమొస్తుంది? MLT పవర్ -2 బై లెంగ్త్కి L ఉంది, LL క్యాన్సిల్ చేస్తే మనకి MT పవర్ -2 వస్తుంది. సో ఇది కాదు, ఇది స్ట్రెస్కి ఈక్వల్ కాదు. బి ఆప్షన్ చూద్దాం. ఇంపల్స్ బై వాల్యూమ్ అని ఉంది, ఇంపల్స్ బై వాల్యూమ్ అని ఉంది. సో ఇంపల్స్కి ఏంటి మనకి? ఫోర్స్ ఇంటూ టైం, వాల్యూమ్కి ఏంటి? L³. సో ఇప్పుడు మీరు ఒకసారి డైమెన్షన్ ఫార్ములాస్ రాసినట్టయితే MLT ఫర్ -2, ఈ యొక్క టైంకి T అండ్ L³. సో 1 LL క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక T క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏమొస్తుందంటే ML పవర్ -2 T పవర్ -1, ML పవర్ -2 T పవర్ -1. సో ఇది కూడా స్ట్రెస్కి ఈక్వల్ కాదు. ఆప్షన్ సి చూసినట్టయితే రీస్టోరింగ్ ఫోర్స్ అన్నా డిఫార్మింగ్ ఫోర్స్ అన్నా ఒక్కటే. సో రీస్టోరింగ్ ఫోర్స్ పర్ ఏరియా, రీస్టోరింగ్ ఫోర్స్ అన్నా డిఫార్మింగ్ ఫోర్స్ అన్నా నార్మల్గా ఫోర్స్ అన్నా అదంతా ఫోర్స్కి సంబంధించిందే. సో రీస్టోరింగ్ ఫోర్స్ ఫార్ములా, డైమెన్షన్ ఫార్ములా ఏంటి? సేమ్ ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములానే, MLT పవర్ -2. ఏరియా అంటే ఎంత? L². సో LL క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది? ML ఇన్వర్స్ T పవర్
-2 వస్తుంది. సో సేమ్ ఇది దేనికి ఈక్వల్ అయిపోతుంది అంటే స్ట్రెస్కి ఈక్వల్ అవుతుంది. అలానే లాస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ డికి సంబంధించి ఎనర్జీ పర్ ఏరియా అని ఇచ్చాడు, ఎనర్జీ పర్ ఏరియా అని ఇచ్చాడు. సో మనం ఏంటని రాసుకుంటాం, mL²T⁻²2 mL²T⁻² ఏరియాకి L² క్యాన్సిల్ అయిపోతే మనకి MT⁻² అని వస్తుంది, MT⁻² అని వస్తుంది. సో ఇది కూడా స్ట్రెస్కి ఈక్వల్ కాదు, ఇది కూడా స్ట్రెస్కి ఈక్వల్ కాదు. సో మనకి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇది కూడా మనకి 2019లో అడగడం జరిగింది అసిస్టెంట్ లోకో పైలట్కి. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు డిస్కస్ చేసింది. దీంట్లో మీకు ఏమైనా అర్థం కానిదున్నా లేదని ఏదైనా మీకు డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.